ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముక్కుతూ మూలుగుతూ 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసేశారు 3 విఘ్నాలతోటి. పాదయాత్ర మొదలుపెట్టిన రోజునాడే ఆయన ప్రముఖ సినీ నటుడు, హీరో తారకరత్న అనుకుంటా కదా, తారకరత్నే కదా, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. ఈయన పాదయాత్ర మొదలెట్టిన తర్వాత స్వయాన కన్న తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోయారు. మధ్యలో పాదయాత్రకి అడ్డంకులు, ఈయన మీద కేసులు, నారా లోకేష్ బాబు మీద. సరే, మొత్తానికి అటు చేసి ఇటు చేసి 3000 కిలోమీటర్లు నడిచేశారట. ఆయన అక్కడ పైలాన్ ఆవిష్కరించేశారట. ఆయన కొన్ని ప్రసంగాలు చేశారు. నవ్వొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. రాజకీయం సినిమా కాదు లోకేష్ బాబు, రాజకీయం అంటే సినిమా కాదు. బ్లాక్ బ్లాస్టర్ ఏంటి, బాక్సులు బద్దలైపోతాయా ఏంటి? బద్దలయ్యేది ఏమి బద్దలు కావు. బ్లాక్ లేదు, బస్టర్ లేదు. మీ దగ్గరే బ్లాక్ మనీ అంతా ఉన్నది. తెలుగుదేశం పార్టీ దగ్గరే ఉన్నది బ్లాక్ మనీ అంతా. బాబు పవన్ జోడి బ్లాక్ బస్టర్. ఇది ట్రైలరే. 3 నెలల్లో అస్సలు సినిమా. లోకేష్ శబాష్. ఇది ఎన్నోసారి ఇది ట్రైలరే. ఇక ముందు అసలు సినిమా చూస్తారని అధికారంలో ఉన్నప్పుడని అధికారం కోల్పోయారు. అంటే 3 నెలల్లో అధికారం కోల్పోతామని ముందే తెలిసిపోయిందా నీకు? మళ్ళీ అదే డైలాగ్ కొట్టావు కదా. ఎందుకంటే గతంలో ఇది ట్రైలరే, అసలు సినిమా ముందు చూస్తారని చెప్పావు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే డైలాగ్ కొట్టావు అంటే మీకు అధికారంలోకి రాదనే కదా అర్థం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లది బ్లాక్ బస్టర్ జోడీ అని, రాబోయే 3 నెలల్లో అసలు సినిమా చూస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని జగన్ మర్చిపోయాడని, మాట తప్పిన వ్యక్తిగా నిలిచాడని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను అడుగు. ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చి వెబ్సైట్లో నుంచి మేనిఫెస్టోనే తీసేసింది తెలుగుదేశం పార్టీ. ఆయన నవరత్నాలు ఇప్పటికీ, మొన్న గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా నవరత్నాలు అతికించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు ఏ హామీలు ఇచ్చారో అంతకంటే ఎక్కువ హామీలను ఆయన అమలు చేశాడు. అడుగు, ప్రజలను అడుగునాయన లోకేష్ బాబు. మీరు మేనిఫెస్టోలో నుంచి తీసేసింది హామీలని మీరు ప్రజలు అడుగుతారని, కాపులకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. ఆహాహాహా. ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టించింది ఎవరు? పాపం కాపులు యువతకి సంబంధం లేకపోయినా, ముద్రగడ పద్మనాభం గారికి సంబంధం లేకపోయినా, తుని రైల్వే దుర్ఘటన కేసులో కాపు యువత మీద కేసులు పెట్టించింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. ముద్రగడ పద్మనాభం గారు నిజాయితీ పరుడు. ఆయన భార్యని బండబూతులు తిట్టించింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. ముద్రగడ పద్మనాభం గారి పుత్రరత్నాన్ని కొడుకుని లాఠీ దెబ్బలతో కొట్టి దుర్భాషలాడింది ఎవరు? పోలీసులు. మీ నాన్నగారి ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. వంగవీటి రంగా గారు కాపు నాయకుడు, శాసనసభ్యుడు అప్పట్లో. ఆయన హత్య జరిగింది ఎవరి హయాంలో? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. నా మీద కూడా, నన్ను కూడా హత్య చేయాలని చూశారని చెప్పింది ఎవరు? మరో కాపు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఇలా లెక్క చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి లోకేష్ బాబు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కాపు రిజర్వేషన్ల కోసం ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు? ఆయన అటు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవగౌడ గారి మంత్రివర్గంలోనూ భాగస్వాములుగా ఉన్నారు, వాజ్పేయి గారి గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవులు అలంకరించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కాపు రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించి బిల్లు ఎందుకు పాస్ చేయించలేకపోయాడు నారా చంద్రబాబు నాయుడు గారు? 9th షెడ్యూల్లో పెడితే కోర్టులకు వెళ్ళినా కానీ నిలవదు అది. అందుకే 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఎందుకు చెప్పలేదు నారా చంద్రబాబు నాయుడు గారు? మీరందరూ మీరు చదువుకున్నది డాక్టర్ గౌరవ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదేమో కదా, మీరు రాసుకున్నది సొంత రాజ్యాంగం కదా, చంద్రలోకేష్ రాజ్యాంగం కదా మీరు రాసుకున్నది. మాయ మాటలు చెప్పి తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పారని నీకు ఎలా తెలుసు? షర్మిలమ్మ ఏమన్నా నీతో చెప్పిందా? విజయమ్మ ఏమన్నా నీతో చెప్పిందా? మాకు మాయ మాటలు చెప్పేసి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిందా నీతోటి? మీ సొంతంగా మీ నాన్నగారిని అడుగు. హరికృష్ణ గారికి మనం ఏం అన్యాయం చేసామని ఒకసారి అడుగు. జయకృష్ణ గారికి ఏం అన్యాయం చేసాం మనం అని అడుగు. నాన్నగారు మీ తోడల్లుడు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఏం అన్యాయం చేసాం మనం అని అడుగు. ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడే. నాన్న, తాతగారిని పార్టీలో నుంచి ఎందుకు తీసేసావు? వెన్నుపోటు ఎందుకు పొడిచావు? ముఖ్యమంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? తాతగారికి ఎందుకు అన్యాయం చేసావు అని ఒకసారి అడుగు. మీ నాన్నగారిని అడుగు. కుటుంబ సభ్యుల్ని మోసం చేసింది మీ నాన్నగారే.
రామ్మూర్తి నాయుడు గారిని ఎందుకు అన్యాయం చేసావని అడుగు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక వారిని మత్తులో జగన్ ముంచెత్తుతున్నారని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 45,000 మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో 2,16,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కార్పొరేషన్ ఉద్యోగులను ఆర్టీసీలో చేరిస్తే వారిలో ఒక 50,000 మంది ఉన్నారు. దాదాపు 4,60,000 ప్రభుత్వ ఉద్యోగాలని వాలంటరీ వ్యవస్థతోటి కలుపుకుని అన్ని కలుపుకుంటే కూడా 4 లక్షల ఉద్యోగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నాయన. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు. ఎవరికి జాబు రావాలి? నీకు రావాలి. లోకేష్ బాబుకి జాబు రావాలి. ఉప ముఖ్యమంత్రి పదవో, ఎమ్మెల్సీ పదవో, ఎమ్మెల్యే పదవో, మంత్రి పదవో నీకు కావాలి. మీ మామగారు బాలకృష్ణ గారికి కావాలి. అక్కడ ఇంకో ఆయన విశాఖపట్నంలో ఉన్నారు కదా, భరత్ గారు మీతో పాదయాత్ర చేస్తున్నారే, ఆయనకి కావాలి. ఇటువంటి వాళ్ళు జాబులన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళకే కావాలి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు కాదు, మీ ఇంట్లో వాళ్ళకి కావాలి జాబులు. అది కూడా మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా కావాలి. మీ ఇంట్లో వాళ్ళకి జాబులు కావాలి. రాష్ట్ర ప్రజల్ని జాబు కావాలంటే బాబు రావాలని మోసం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. అది అడుగు మీ నాన్నగారిని, క్లారిఫై చేసుకో ఒకసారి. 219వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ సోమవారం కాకినాడ జిల్లా తునిలో కాపు సామాజిక వర్గ ముఖాముఖిలోను, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోనూ పాదయాత్రలో ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 2,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి తీరా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదా? మరి ఏం చేశారు ఆయన? డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద 2,71,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే కాకుండా మరో 2,25,000 రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చేశారు. ఆయన పైసా ఖర్చు చేయలేదంటావేంటి? లెక్కలే ఏమన్నా వచ్చా నీకు? లెక్కలు రావు. అదే మన రామ్ గోపాల్ వర్మ గారు అన్నాడే, ఆర్యభట్ట గారు మ్యాథమెటిక్స్లో లెక్కల్లో 0 కనిపెడితే పవన్ కళ్యాణ్ గారు 0 కనిపెట్టాడు రాజకీయాలలో అని చెప్పి అన్నాడు కదా, అది నీకు కూడా వంట పట్టిందా? నీకు కూడా మ్యాథమెటిక్స్లో 0 వచ్చాయా ఎప్పుడన్నా? 3,000 కిలోమీటర్లు పూర్తి. లోకేష్ సతీమణి బ్రహ్మణి, ఆమె సోదరుడు మోక్షజ్ఞ, తనయుడు దేవాంశు పాల్గొన్నారు పాదయాత్రలో. భరత్ గారు కూడా పాల్గొన్నారు. వీరంతా లోకేష్తో పాటు నడిచారు. ఇందులో లోకేష్ వెంట భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాంశు, బావుమరిది మోక్షజ్ఞ, తోడలుడు భరత్ పాల్గొన్నారు. బ్రహ్మణి 9 కిలోమీటర్లు, దేవాంశు 6 కిలోమీటర్ల పొడవున లోకేష్తో కలిసి నడిచారు. రే పాపం, కాళ్ళు వాచిపోతాయి వాళ్ళవి. వద్దు, వాళ్ళని ఎందుకు నడిపిస్తారు చెప్పండి? వాళ్ళకేమి ఇప్పుడు పదవుల మీద ఆశ లేదు. బ్రహ్మణి పాపాయికి కానీ దేవాంశు బాబుకి కానీ వాళ్ళని ఎందుకు నడిపిస్తారు? ఇప్పుడు కుటుంబాన్ని అంతా రోడ్డు మీదకి ఎందుకు తెచ్చుకుంటారు నాయన? వద్దు నాయన. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి వంశం పిల్లలు నాయన వాళ్ళందరూ. వాళ్ళని రోడ్డుని ఎందుకు పడేస్తారు నాయన? వద్దు నాయన. లోకేష్ బాబు అటువంటి పని చేయకు. దేవాంశ్ బాబుని చక్కగా చదువుకోమను. మనం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనో, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలోనో, మంచి యూనివర్సిటీల్లో చదువుకోమను వాళ్ళని. నీకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు అన్నట్లు, ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం పనికిరాదని చెప్పి నువ్వు ప్రచారం చేస్తావు కదా. నీకు అలవాటే కదా ఫారిన్లో చదివించడమో, ఫారిన్లో చదువుకోవడం నీకు అలవాటు కదా. అలాగే మంచి చదువులన్నా, విద్యాబుద్ధులన్నా నేర్పు వాళ్ళకి, సంస్కారం నేర్పు. నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నా వింటే వాళ్ళు చెడిపోతారు. ఆ పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు నీ భాష వింటే చెడిపోతారు. అందుకని నువ్వు రోడ్డు మీద తిరిగేటప్పుడు వాళ్ళని రోడ్డు మీద పడేసి నీ వెంట తిప్పుకోకు దయచేసి. ఏదేమైనా పాపం పాదయాత్ర ఫినిష్ చేస్తున్నాడు, దగ్గర పడ్డది పాదయాత్రకి. సో అంటే ఒక కార్యక్రమం ముగుస్తుంది అనమాట. ఆ తర్వాత నుంచి ట్రైలర్ చూస్తారో, ట్రైలర్ చూపిస్తారో, బ్లాక్ బస్టర్ అవుతుందో, బాక్సులు బద్దలవుతాయో మరో 6 నెలల్లో తెలుస్తుంది. మీరు 3 నెలలు, మీ నాన్నగారు 3 నెలలు అంటున్నారు, నువ్వు 3 నెలలు అని అంటున్నావు. అదేందో మరి 3 అంటే ఏంటో తెలియదు. ముగ్గురు ఎంపీలని గెలిపించారు, అందుకని 3 అచ్చుబాటు వచ్చినాకని అనుకుంటున్నావా? 3 ఎంపీలని గెలిపించారు, మనం 3 ఎంపీలను అప్పుడు మన పార్టీలో చేర్చుకున్నాం అని. ఆ 3 అనేది అదృష్టంగా మిగిలిపోయిందని అనుకుంటున్నావేమో. చల్లదు. ఓకే, జై హింద్.